హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వినాయక చవితికి 21 రకాల పత్రితో పూజిస్తాం కదండి. ఆ పత్రిలు సంస్కృతంలో ఉంటే వాటి వాడుక పేరు తెలుగులో ఏమని పిలుస్తారో అవి ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తున్నాండి. ముందుగానే ఇవి తెచ్చిపెట్టుకోండి, వినాయక చవితి రోజు పూజించండి. ఇప్పుడు అవేంటియో చూపిస్తున్నాండి. ముందుగా మొదటి పత్రి మాచి పత్రి అండి. ఇది మాసి పత్రము అని కూడా అంటారు. ఇవి పువ్వుల్లో వేసుకొని అల్లుకుంటారండి, సువాసన వస్తూ ఉంటుంది. సుముఖాయ నమః అని చెప్పి మాచి పత్రం సమర్పించాలండి. రెండోది ఇది బృహతి పత్రం. దీన్ని తెలుగులో మునగ చెట్టు ఆకు అండి. ఇది గణాధిపతియే నమః అని చెప్పి ఈ పత్రాన్ని సమర్పించాలండి. దీనికి బదులుగా వాబిడాకు సమర్పిస్తుంటారండి. మీకు ఏది దొరికితే అదే సమర్పించండి. మూడవ పత్రం మారేడు దళం అండి. దీనిని బిల్వ పత్రం అంటారండి. ఇది శివుడికి చాలా ఇష్టమైన పత్రము. ఇది అందరికీ తెలిసినదే పత్రమేనండి. ఉమాపుత్రాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఈ పత్రం సమర్పించాలి. ఇక నాలుగోదండి దుర్వయుగం, అంటే దీన్ని తెలుగులో గరక అంటారండి. ఇది గణేశునికి చాలా ఇష్టమైనదండి. గజానాయ నమః అంటూ ఈ గరకను సమర్పించాలి. ఇప్పుడు ఐదవ పత్రం దత్తూర పత్రం. దీన్ని తెలుగులో ఉమ్మెత్తాకు అంటారండి. ఈ ఉమ్మెత్తాకు ఇలా ఉంటుంది. దాన్ని పువ్వులు కూడా తెల్లగా ఉంటాయి, కాయలు కొంచెం ముళ్ళ ముళ్ళగా ఉంటాయండి. ఇది మన ఇంటికి చుట్టుపక్కలే దొరుకుతూ ఉంటుంది. హరితునాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలండి. ఇప్పుడు ఆరవ పత్రం బద్రీ పత్రం అండి. తెలుగులో దీన్ని రేగి ఆకు అంటారు. ఇలా ముళ్ళులుగా చిన్న చిన్న ఆకులుగా ఉంటాయండి ఈ రేగి ఆకు. ఇవి తెంపేటప్పుడు కాస్త జాగ్రత్తగా తెంపాలండి, ముళ్ళులు కుచ్చుకుంటూ ఉంటాయి. లంబోదరాయ నమః అంటూ ఈ రేగి ఆకును సమర్పించాలి. ఇప్పుడు ఏడవ పత్రం అపమార్గ పత్రం. దీన్ని తెలుగులో ఉత్తరేణి ఆకు అంటారండి. ఇవి కూడా ఇంటి చుట్టుపక్కల పొలాలలో చాలా విరివిరిగా దొరుకుతూ ఉంటుందండి. ఇది వినాయక చవితికి స్పెషల్గా చేసే కలయి కూరలలో కూడా ఈ ఆకు వేసి వండుతూ ఉంటారండి. బృహతాయ నమః అంటూ ఈ ఆకుని సమర్పించాలండి. ఇప్పుడు ఎనిమిదవ పత్రం తులసి దళము. ఇది వినాయక చవితి రోజు మాత్రమే సమర్పించాలండి. మిగతా రోజుల్లో తులసి దళాన్ని వినాయకునికి ఈ తులసి దళాన్ని సమర్పించకూడదు. ప్రతి ఇంట్లో ఈ తులసి మొక్క ఉంటుందండి. మనం పూజించే తులసి మొక్క ఆకు కాకుండా పెరట్లో ఉండే తులసి దళం తీసి సమర్పించాలండి. గజకర్ణాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. తొమ్మిదవ పత్రం చూత పత్రం. దీన్ని తెలుగులో మామిడి ఆకు అంటారండి. ఇది అందరికీ తెలిసిన పత్రమే అండి. ఇవి తోరణాలు కట్టుకోవటానికి వాడుతూ ఉంటారండి. ఏకదంతాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 10వ పత్రము కరవేర పత్రము. దీన్ని తెలుగులో గన్నేరు ఆకు అంటారండి. గన్నేరులో కూడా పచ్చయి, ఎర్రయి, తెల్లయి చాలా రకాలుగా ఉంటాయి కదండి. ఏ గన్నేరు ఆకైనా సమర్పించవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఈ గన్నేరు ఆకు సమర్పించాలి. వినాయకుడికి గన్నేరు పూలు కూడా చాలా ఇష్టం అండి. వికటాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. 11వ పత్రం విష్ణుకాంత పత్రం అండి. ఇది విష్ణుకాంత మొక్క ఆకు. దీన్ని భిన్నదంతాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. 12వ పత్రం దామిడి పత్రం. దీన్ని దానిమ్మ ఆకు అంటారు. వటవే నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. 13వ పత్రం దేవదారు పత్రం అండి. ఇది మనకు ఇక్కడ తక్కువగా దొరుకుతుంటుంది, హిమాలయాలో ఎక్కువగా ఉంటుందండి ఈ పత్రము. సర్వేశ్వరాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 14వ పత్రము మరువకమండి. ఇది పూలలో కూడా వేసి అల్లుకుంటారు, చాలా సువాసన వస్తుంటుందండి. దీన్ని మరువము అంటారు. దీనికి కాడ కొంచెం తుంచి నాటినా కూడా ఇది వెంటనే బతుకుతుంటుందండి, వేళ్ళు కూడా అవసరం లేదు. పాలచంద్రాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 15వ పత్రము సింధువార పత్రము. దీన్ని తెలుగులో వాబిలాకు అంటారండి. ఇది పొలాల గట్టున చెరువుల గట్టున ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది.
హేరంబాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 16వ పత్రం జాజి పత్రం అండి. దీన్ని జాజి ఆకు అంటారండి. ఈ జాజిలో కూడా 2-3 రకాలు ఉంటాయండి. సన్న జాజులు, వీరజాజులని. ఏ జాజి పత్రాన్నైనా సమర్పించవచ్చండి. అది వీరజాజులు, ఇది సన్న జాజులు. 2 మొక్కల ఆకులు కూడా చూపిస్తుండండి. మీకు ఏ అందుబాటులో ఉంటే ఆకు సమర్పించండి. శూర్పకర్ణాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 17వ పత్రం గండికి పత్రము. దీన్ని దేవకాంచన పత్రం అంటారు. కొంతమంది ఏనుగు చెవి ఆకు అంటారు. చూడటానికి ఏనుగు చెవు ఆకుల్లాగా ఉంటాయి కాబట్టి ఈ పత్రాన్ని అలా అంటారు. శూరగ్రజాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 18వ పత్రం సెమి పత్రం. దీన్ని తెలుగులో జమ్మి ఆకు అంటారండి. ఇది గుడులలో ఎక్కువగా ఉంటుంది ఈ చెట్టు. దసరా అప్పుడు సెమి పూజ చేస్తూ ఉంటారండి. ఆ పత్రం ఈ జమ్మి ఆకు. దీన్ని విభవృక్తాయ నమః అంటే ఈ పత్రాన్ని సమర్పించాలండి. ఇప్పుడు 19వ పత్రం అశ్వత్థ పత్రము. దీన్ని తెలుగులో రావి ఆకు అంటారండి. ఇది ఆ విష్ణువుకు చాలా ఇష్టమైన చెట్టు అండి. సాక్షాత్ ఆ విష్ణు స్వరూపుగానే ఈ రాగి చెట్టును భావిస్తుంటారు. ఇది పెద్ద వృక్షంగా ఉంటుందండి. దీన్ని వినాయకాయ నమః అంటూ ఈ పత్రాన్ని సమర్పించాలి. ఇప్పుడు 20వ పత్రం అర్జున పత్రం. దీన్ని తెలుగులో మర్రి చెట్టు ఆకు అంటారండి. కొంతమంది తెల్ల మద్దిన ఆకు అని కూడా అంటారు. దీనికి బదులుగా కొంతమంది అత్తి ఆకు కూడా సమర్పిస్తుంటారండి. 2 విధాలుగా మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఆకు సమర్పించండి. సురసేవితాయ నమః అంటే ఈ పత్రాన్ని సమర్పిస్తారు. ఇక చివరిగా 21వ పత్రము అర్కపత్రం. దీన్ని జిల్లేడు పత్రం అంటారండి. వినాయకుడికి జిల్లేడు ఆకులన్నా, జిల్లేడు పువ్వులన్నా, జిల్లేడు ఒత్తులన్నా చాలా ఇష్టమండి. అందులోన తెల్ల జిల్లేడు పూలు, ఒత్తులంటే ఇంకా చాలా ఇష్టము. మీకు కానీ అవే దొరికితే అవే సమర్పించండి. అవి అందుబాటులో లేని పక్షంలో ఇలా నార్మల్గా ఉండే జిల్లేడు పత్రాన్నైనా సమర్పించండి. ఈ పత్రాలు కోసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా కోసుకోవాలండి. ఆ పాలు కళ్ళల్లో పెడితే కళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జిల్లేడు పత్రాలు, గన్నేరు పత్రాలు కోసినాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. వీటిల్లో విష పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ పిల్లలు కోయకూడదు. పెద్దవాళ్ళు మాత్రమే జాగ్రత్తగా కోయండి. కోసినాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. వినాయక చవితికి ముందుగానే 21 రక పత్రాలు సమకూర్చుకోండి. వినాయక చవితి రోజు ఈ పత్రాలన్నీ సమర్పించండి. మన ఇంట్లో బొమ్మను పెట్టి మనం పూజ చేయకపోతే మన వీధిలో మండపంలో నిలబెట్టిండే గణేష్ దగ్గర ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేసుకుంటూ ఉంటారు కదండి. మనం పూజ చేసుకునే రోజు కూడా ఈ పత్రాలను సమర్పించాలి. మనకి ఏవి దొరికితే అందుబాటులో ఏ ఉంటే ఆ పత్రాలు సమర్పించండి. ఒకవేళ దొరకని పక్షంలో ఆ పత్రాలకు బదులుగా గరికను సమర్పించినా సరిపోతుందండి. చాలా వరకు మనకు దొరికే పత్రాలే ఉంటాయి. ఏకవింశతి పత్ర పూజ చేసుకోండి. ఆ వినాయకుని ఆశీస్సులు పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళకి ఈ పత్రాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ మనకి ఇంటి పక్కల పొలాల గట్ల మీద అన్నీ దొరికాయండి. అలాగే వినాయక చవితి రోజు చేసుకునే కుడుములు, పాల తాలికల పాయసము, డెకరేషన్ అన్నీ వీడియో చేశానండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.